అత్తా కోడళ్ళ ప్రాబ్లమ్స్ ఇది అందరి ఇంట్లోనూ ఉంటుంది. ఎస్పెషల్లీ జాయింట్ ఫ్యామిలీ ఎక్కడుంటుందో అక్కడైతే ఈ ప్రాబ్లమ్స్ అనేది చానా అంటే చానా కామన్‌గా ఉంటుంది. ఇది ప్రాబ్లమ్ ఎక్కడి నింకా స్టార్ట్ అయిద్దంటే ఐ స్ట్రాంగ్లీ సే ఫ్రమ్ అత్తగారి సైడ్ నింకనే ఈ ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే చెప్తాను. పెళ్లి కాక ముందు తల్లికి కొడుకు, కొడుకుకి తల్లి. ఈళ్ళిద్దరమే ఉంటారు. ఈళ్ళిద్దరి మీద తండ్రి కూడా రాడు. ఎందుకంటే వాళ్ళు లవ్ బాండింగ్ అలా ఉంటుంది. ఇప్పుడు కొడుకు కూడా అమ్మ రమ్మ పెద్ద ఒక రెస్టారెంట్‌కి పోదాము. మంచిగా బిర్యానీ తినుకొనొస్తాము. లేకుంటే మంచి ఫుడ్ తినుకొనొస్తాము. ఏదైనా ఒకటి తీసుకొనొస్తాము. నీకు అది తీసిస్తాను, నీకు ఇది తీసిస్తాను. నేను ఈ ట్రిప్ తీసుకెళ్తా. తల్లి ఏం చూసిందంటే వీడు అది తీసిస్తాడు, ఇది తీసిస్తాడు. లేకుంటే అది నాకు ఇది కొనుక్కొనొచ్చా అది చూడడు. నన్ను ఫస్ట్ ప్రయారిటీలో పెట్టుకున్నాడు. ఇదైతే తల్లి అయితే స్ట్రాంగ్‌గా బిలీవ్ చేసింది. సడెన్‌గా ఒక అమ్మాయి కొడుకు లైఫ్‌లో ఎంటర్ అవుతుంది. అది నార్మల్‌గా చేయాలి. అందరికీ బిడ్డలకి పెళ్లి చేసినట్లే వాళ్ళ బిడ్డలకి పెళ్లి చేస్తారో, అక్కడైతే ఒక స్మాల్ జెలస్ అనేది ఫీల్ అయితది. అంటే ఆఫ్టర్ మ్యారేజ్ పిల్లోడు తల్లికి అంత టైం ఇవ్వలేడు. ఎందుకంటే హి ఈస్ టు టేక్ కేర్ ఆఫ్ హిస్ వైఫ్. వైఫ్‌ని ఫస్ట్‌లో బాగా బాండింగ్ పెంచాలి కదా! స్టార్టింగ్‌లోనే మనం మంచిగా బాండింగ్ చేస్తే లైఫ్ లాంగ్ అనేది లాంగ్ టర్మ్ అనేది చాలా బాగుంటుంది ఆ బాండింగ్. ఆ టైంలో తల్లి ఫీల్ అవుతుంది. ఈడేంటి ఈడు నాతో ఆహ్, ము ఫస్ట్‌లో ఉన్నట్లు లేదు. నాకు అప్పుడు అలా చెప్తుండే. ఇప్పుడు నన్ను కనీసం పట్టించుకోను కూడా పట్టించుకోవట్లేదు. నన్నేమి నార్మల్‌గా వదిలేస్తా ఉన్నాడా ఈడు అనే ఒక జెలస్ ఫీలింగ్ అనేది స్టార్ట్ అయితుంది. ఇది అందరి తల్లులకే ఉండేదే స్మాల్ జెలస్సే. అప్పుడు ఏం చేస్తుంది, ఆడదానికి ఆడదే శత్రువు అంటారు కదా! అప్పుడు కోడల పైన లేక ఫుడ్‌లో ఏమో ఉప్పు ఎక్కువైపోయినా, కారం ఎక్కువైనా, "ఏమ్మా ఉప్పు ఎక్కువైపోయింది, కారం ఎక్కువైంది, ఇట్లా వంటలు చేస్తే మేమెట్లా తినేది?" అట్లా గలాట్లనేది స్టార్ట్ అయితుంది. కోడలికి అనిపిస్తుంది, నేను ఎంత బాగా చేస్తాను, మా అత్త అలా ఇట్లా చేస్తా ఉంది అనేసి. కోడలు కూడా కొంచెం అర్థం చేసుకోవాలా, కొడుకు పైన జెలస్‌ని ఇంకా నా పైన ఇట్లా చేస్తా ఉండే ఎవరితో, నా పైన పర్సనల్లీ ఆమెకి ఏమీ లేదు అనేసి. తల్లి కూడా అర్థం చేసుకోవాలా, వన్స్ హి గాట్ మ్యారీ ఈజ్ కంప్లీట్లీ బిలాంగ్స్ టు హిస్ వైఫ్. జస్ట్ నువ్వు ఒక ఆడియన్‌లా చూడాలి ఎవరితో, నేను కూడా వెళ్లి అక్కడ జాయిన్ అవ్వాలని ఆలోచన చేయకూడదు. అదే పెద్ద ప్రాబ్లమ్ అయిపోతా ఉంది ఇప్పుడుండే ప్రెజెంట్ జనరేషన్‌లో. మీరు ఆఫ్‌కోర్స్ సాకింటారు. 20 ఇయర్స్, 25 ఇయర్స్ సాకింటారు. వన్స్ మీరు మ్యారేజ్ చేశారా, అక్కడ వదిలేయాలి. అది అర్థమవుతుంది. చాలా కష్టమే వదిలేయడము. అంటే కంప్లీట్ డెసిషన్ మీరు తీసుకోకూడదు. వాళ్ళిద్దరికే వదిలేయండి. హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళు టేక్ కేర్ చేస్తారు. అదంటే మీరు కూడాను పెండ్లయినప్పుడు మీ హస్బెండ్‌ని అలాగే కదా పిలుచుకొనొచ్చింటారు. మీ మాట ఇనాలనేసి మీ హస్బెండ్‌ని ఏదేదో చేసి ఒట్లా కంట్రోల్‌కనేది తీసుకుంటారు ఫైనల్లీ. మీ అత్తగారితో గొడవలు పడి అంతా. కొందరైతే బాగుంటారు అత్తా, కోడల్లో. ఓన్లీ 2% మీకు సిగ్తా 98% ఇట్లా జలస్‌ని ఇంకా స్టార్ట్ అయ్యే గలాట్లో పెద్దగా పోయి సెపరేట్ సంసారం అనేది పెట్టుకొనిస్తారు కొడుకు గాని, తల్లి గాని. వీళ్ళు వాళ్ళ దగ్గర కొంచెం మాట్లాడేకయ్యలేదు. వాళ్ళు వీళ్ళ దగ్గర కొంచెం మాట్లాడేకయ్యలేదు. ఇట్లయితే సిట్యుయేషన్స్ క్రియేట్ అయితుంది. దీనికైతే ఎవడు కూడా ప్రాపర్ సొల్యూషన్స్ ఇయ్యరు. ఎందుకంటే ఆ సొల్యూషన్స్ ఇచ్చినా వర్క్ కాదు. మీ మీ మ్యూచువల్ అండర్‌స్టాండింగే దీనికి బెస్ట్ సొల్యూషన్. అత్త తల్లిని కోడల్ని కూతురు తర చూసుకుంటే సరిపోతుంది. కొచ్చే కోడలు అతని తల్లి తర చూసుకుంటే అన్నీ సరిపోతుంది. ఇదైతే డ్రాగ్ కాదు. ఎస్పెషల్లీ అత్తగారికైతే చెప్తా ఉన్నాను. మీరైతే కొంచెం తగ్గాల్సుంటుంది. ఎందుకంటే నీ కొడుకు లైఫు. మీరేదైనా కొంచెం వాయిస్ రైజ్ అయినా పాడేది నీ కొడుకు లైఫే. ఇది నేను చానా మందిని చూసాను. చానా మందైతే ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేశారు. కొడుకేమైపోతాడు అక్కడ అంటే శాండ్‌విచ్ అయిపోతాడు. ఎవరికని సపోర్ట్ చేస్తాడు? పెళ్ళాము కావాలా? తల్లి కావాలా? కానీ హస్బెండ్ అనేవాడు కొంచెం 2% వైఫ్‌కే సపోర్ట్ చేయండ. ఎందుకంటే ఆమె మిమ్మల్ని నమ్మి వచ్చింటుంది. మీ రిలేషన్ కాదు. మీకు తెలిసినోళ్ళు కాదు. ఎక్కడో దూరం నుంచి సంబంధం చూసింటారు. చేసుకుంటారు. ఆ లవ్స్ కూడాను ఒక 2 ఇయర్స్ బ్యాకో, 3 ఇయర్స్ బ్యాకో లవ్ చేసి చేసుకుంటారు. మిమ్మల్ని నమ్మి వచ్చింది కాబట్టి మీరు కూడాను మీ వైఫ్‌కే సపోర్ట్ చేయండ. అమ్మగారు ఎలా అయినా మీరు కన్విన్స్ చేసుకోవచ్చు. కానీ వైఫ్ స్టార్టింగ్ స్టేజ్‌లోనే మీరు చాలా డిస్‌కనెక్టెడ్‌గా మాట్లాడేది, కొంచెము నెగ్లిజెన్స్‌గా మాట్లాడేది స్టార్ట్ అయితే ఆమె కూడా ఫీల్ అయితుంది. ఈడేంటీడు నేను తన వైఫే కదా! నన్నెందుకు ఇలా ట్రీట్ చేస్తున్నాడని ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ అనేది క్రియేట్ అయితుంది. ఇలాంటివి ఏంటి క్రియేట్ కాకూడదు అంటే మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ ఈజ్ బెటర్. అత్తగారికి చెప్తా ఉన్నాను మళ్ళా మీరైతే కొంచెం తగ్గాలి. హస్బెండ్ అయినోడు వైఫ్‌కి కొంచెం సపోర్ట్ చేయాలి. అన్ని సిట్యుయేషన్ గాని 98% మీ వైఫ్‌నే మీరు సపోర్ట్ చేయండి. దట్ ఈస్ ద బెస్ట్. కోడలైతే అత్తగారిని తల్లి తర చూసుకోండా. మీకు చానా ఫీలింగ్ అయితే మీ హస్బెండ్‌తో షేర్ చేయండా. మీకు కొన్ని ఇష్టంగా కూడా డైరెక్ట్‌గా చెప్పేయండా. ఇంకా ఇష్టం కాలేదంటే మీ ఓన్ డెసిషన్ తీసుకోండా. ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు థాంక్ యూ సో మచ్.